వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హోమ్ మినిస్టర్ గా విజయశాంతికి అవకాశం ఇస్తారా అన్నట్టు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే విజయశాంతి ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే అసలు ఎవ్వరు ఊహించినట్టుగా తనకి ఎమ్మెల్సీ రావడం అనేది జరిగింది. సో గతంలో 2007లో తను సొంత పార్టీ పెట్టడం, తర్వాత మళ్ళీ 2009లో బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ నుంచి ఎంపీగా గెలవడం అనేది జరిగింది. సో మెదక్ నుంచి విజయశాంతి అప్పుడు టిఆర్ఎస్ కి రెండు ఎంపీ స్థానాలు, అందులో మెదక్ నుంచి విజయశాంతి, అలాగే మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గెలవడం అనేది జరిగింది. ఈ రెండు స్థానాలతోటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించడం అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నటువంటి మాట. సో తెలంగాణ ఉద్యమంలో కూడా విజయశాంతి కీలకంగా మారడం, తర్వాత 2009లో తను ప్రతిసారి పార్లమెంట్ లో ఉండేసరికి అప్పుడు కాంగ్రెస్ నేతలతో అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో కూడా విజయశాంతికి మంచి ర్యాపో ఉండడం అనేది జరిగింది. మరి అంటే 2014 తర్వాత కేసీఆర్ పట్టించుకోలేదు. 2018లో మళ్ళీ ఇటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎంపీగా పోటీ చేశారు, అప్పుడు ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి రావడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ అప్పుడు రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో గెలిచారు, ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మునుగోడులో కూడా అతి తక్కువ ఓట్ల మెజార్టీ తోటే భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అనేది జరిగింది. తర్వాత బండి సంజయ్ ని తీసేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అక్కడ ఏకైక లక్ష్యం కేసీఆర్ ని ఓడించడమే అని చెప్పేసి కూడా తను చెప్పింది అని కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. అయితే అసెంబ్లీ ఎన్నికల వారికి యాక్టివ్ ఉన్నటువంటి విజయశాంతి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అన్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం తోటి తను నారాజు అయినట్టు, అలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా విజయశాంతి పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఎక్కడ కూడా లేదు. 2-3 సార్లు ట్వీట్ చేసినప్పటికీ అది కొంత మేరకు బీఆర్ఎస్ కి అనుకూలంగా మారి అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి కూడా చర్చలు కూడా జరగడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే అంటే స్త్రీలకు సంబంధించిన ఏ ఇష్యూలో కూడా విజయశాంతి నోరు మెదపలేదు. హైడ్రా విషయంలో కావచ్చు, తర్వాత 2 లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు, మంచి పనులు చేసినా అంటే కొంత పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా విజయశాంతి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి సడన్ గా కేవలం 10 రోజుల ముందే చక్రం తిప్పి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారా, లేకపోతే ఆ నేతలే పిలిచి విజయశాంతి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అనేది జరిగిందా అన్నది మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా అందరికీ ప్రతి ఒక్క ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వేం నరేందర్ పేరు తీశారు, ఇంకా రకరకాలుగా పేర్లు తీశారు, కానీ విజయశాంతి పేరు మాత్రం ఎవ్వరు కూడా అసలు ఏ సర్వే కూడా అంతు చిక్కలేదు. సడన్ గా ఖర్గే గారిని కలవడం, వెంటనే తనకి బీసీ కోటలో మహిళా కోటలో ఎమ్మెల్సీ రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ టు ఇటు హోం శాఖ ఇస్తారా అని చెప్పేసి ఒక చర్చ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కవిత నిన్న కూడా ఒక చిట్చాట్లో చెప్పడం అనేది జరిగింది. కవిత వర్సెస్ రాములమ్మ అన్నట్టుగా ఇప్పుడు మండలిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఎమ్మెల్సీ కాబట్టి ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా రాములమ్మ, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కవిత, ఇద్దరి మధ్యలో ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే బీజేపీలో కూడా వర్క్ చేసింది కాబట్టి బీజేపీలో నాయకులు కావచ్చు, తర్వాత బీజేపీ ఫిలాసఫీ ఎట్లా ఉంటుందో కూడా రాములమ్మకి తెలుసు. అలాగే బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు కాబట్టి సో బీఆర్ఎస్ ఫిలాసఫీ కూడా తెలుసు కాబట్టి ఈ రెండు పార్టీని ఎదుర్కొనడంలో రాములమ్మ డెఫినెట్ గా సక్సెస్ సాధిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల నుంచే రాములమ్మ అసలు గేమ్ మొదలు పెడతారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి బీసీ కోటలో ఎలాగో ఒక మంత్రి పదవి ఇవ్వాలి. అది వరంగల్ నుంచి ప్రస్తుతానికి కొండ సురేఖ, అలాగే ఇక్కడ సీతక్క గారు, ఇద్దరు మహిళలే ఉన్నారు. సో 3వ మహిళగా రాములమ్మ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి కేబినెట్ విస్తరణకు కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీ ఇస్తారనే ఎవరు ఊహించుకోలేరు. అట్లాంటిది రేపు కేబినెట్ లో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ టు మినిస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హోమ్ మినిస్టర్ గా సత్యేంద్రారెడ్డిని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరో వైఎస్ఆర్ అని చెప్పేసి కూడా ఒక బ్రాండ్ మార్క్ అనేది సాధించుకున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం అన్నట్టు. సో అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో హోమ్ మినిస్టర్ గా సత్యేంద్రారెడ్డిని పెట్టుకున్నారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ప్రస్తుతం సీఎం గారి దగ్గరనే ఉంది. అదే హోమ్ మినిస్టర్ రాములమ్మకి ఏమన్నా ఇచ్చే చాయిసెస్ ఉన్నాయా
అండ్ రాములమ్మకి క్యాబినెట్ హోదా దక్కుతుంది అనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొంతమంది సడన్ గా వచ్చి అసలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి ఇన్ని రోజులు పార్టీని పట్టించుకోలేదు, అట్లా ఇస్తారని చెప్పేసి చాలా మంది నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ఇంకా మంత్రి పదవి ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఇంకాస్త కాంగ్రెస్ పార్టీలోనే అలకలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కొంతమంది విమర్శిస్తున్నారు. ఇంకాస్త విమర్శలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రాములమ్మకి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఏదైనా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా, ఇవ్వాలా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.